ఓం గం గణేశాయ నమః. మనకి ఈ యొక్క మే మాసంలో మే 11వ తేదీ నుండి మరి దాదాపుగా జూన్ ఎండింగ్ వరకు కూడా కుజగ్రహము ఏదైతే కొట్లాట్లకి గొడవలకి అలాగే ఎన్నో ఆయుధాల పరంగా యుద్ధాలకి ఎన్నో సమస్యలు ప్రమాదాలు మనకి విపరీతకరమైనటువంటి బాధలని ఇబ్బందులని శత్రువుల్ని రోగాదుల్ని రుణాదుల్ని పెంచేస్తూ మనలో ఉన్నటువంటి తమో గుణాల్ని వృద్ధి చేస్తూ దీర్ఘకాలిక అనారోగ్య బాధల్ని వాటి ద్వారా మనల్ని ఇబ్బంది పెడుతూ రక్త సంబంధిత దోషాలని కలుగజేసేటటువంటి అట్లాగే భార్యాభర్తల మధ్య ఎన్నో రకాలైనటువంటి కుటుంబ ఎడబాటులను కలుగజేసి న్యాయస్థానాలు కోర్టు కేసులు అట్లాగే భూ సంబంధిత గృహ సంబంధిత విషయాలలో ముఖ్యంగా ఈ యొక్క కుజగ్రహము చాలా విశేషమైనటువంటి మనకి గ్రహంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా గర్భవిచ్ఛిన్న దోషాలు కానివ్వండి, సంతానపరమైనటువంటి విషయాల్లో ఏదైనా దోషాలు కానివ్వండి, లేకపోతే మనలో ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషము, నరఘోష, కామక్రోధలోభ హరిషడ్వర్గాలలో కామము క్రోధము ఈ రెండింటికి కూడా ఈ గ్రహము తార్కాణము. అంటే మొత్తం పూర్తిగా నెగిటివిటీ శక్తుల్ని ఆపాదించుకున్నటువంటి గ్రహాలలో భూమికి దగ్గరగా ఉన్న గ్రహంలో చంద్రుడి తర్వాత కుజగ్రహం. మరి ఈ కుజగ్రహము వలన వివాహానికి కూడా ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వివాహపరంగా ఎవరికి కూడా వివాహాలు కాకపోవటం, ఎందుకంటే ప్రతి వ్యక్తికి కుజుడు ఏదో ఒక స్థానంలో ఉండాల్సిందే, స్త్రీకైనా పురుషుడికైనా కూడా. మరి ఈ కుజగ్రహము వారి యొక్క జన్మలగ్నంలో లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ శుక్రుడి నుంచి కానీ ఈ రాశుల్లో ఉంటే, అంటే 1వ స్థానంలో 2వ స్థానంలో 4వ స్థానంలో 7వ స్థానంలో 8వ స్థానంలో 12వ స్థానంలో కనుక ఈ కుజగ్రహం ఉంటే వాళ్ళకి కుజదోషం ఉన్నట్టు మనకి శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఆ స్థానాల్లో ఉన్న కుజదృష్టి ఏ స్థానాల మీద పడుతుందో ఆ స్థానాలు ఆ యొక్క భావాలు దెబ్బతింటము, మనిషిలో క్రోధము, కోపము, ఆవేశము, వీటి ద్వారా నోరు జారటము, అవతల వ్యక్తుల్ని శత్రువులుగా మార్చుకోవటము, రుణబాధలు ఎక్కువ కావటం, వీరు అప్పులు ఇస్తే అవతల వాళ్ళు తిరిగి ఇవ్వకపోవటం, అవతల వాళ్ళు ఇస్తే వీళ్ళు ఇవ్వకపోగా వాళ్ళ మీద ఎదురు కేసులు పెట్టడము, భార్యాభర్తల మధ్య ఒక సమస్య వచ్చిందంటే అది చిలికి గాలిబానైందంటే ఈ కుజగ్రహమే. అలాగే భార్యాభర్తలు అనుకూలంగా ఉండి సంతానం చేయాలన్నా కుజగ్రహ అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే ఒక్క కామం మాత్రమే. కామం అనేటటువంటిది నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా వెళ్తుంది. దానికి ఎన్నో రకాలైనటువంటి ఉపమానాలు ఉంటాయి. పాజిటివ్గా ఆలోచిస్తే భార్యాభర్తల మధ్య అనురాగ, ఆత్మీయత, సాంగత్యము, సంసారము జరగాలంటే కుజగ్రహము శుక్రగ్రహము అనుగ్రహం ఉంటేనే వారు దంపతులై సత్సంతాన వృద్ధిని పొందుతారు అని మనకి శాస్త్రం చెబుతుంది. దాంట్లో ముఖ్యంగా ఈ కుజుడు. మరి ఈ కుజగ్రహం గురించి ఇంతసేపు మనం ఎందుకు చెప్పుకుంటున్నాము? ఎందుకంటే వీటి ద్వారా ఎంతోమంది ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ప్రమాదాలు, వాయుపూరితమైనటువంటి ప్రమాదాలు అనుభవించారు, ఇప్పుడు జలపూరితమైన ప్రమాదాలు, విశేషంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా జరిగినాయి. మనకి మధ్యలో అప్పుడప్పుడు బందులు జరిగినాయి, అప్పుడప్పుడు కొట్లాటలు జరిగినాయి. మరి ఇవన్నీ జరిగి వీటికి మూలకారకం ఈ కుజుడు చక్కగా 4 నెలల బట్టి కూడా రాహుతో కలవటం, శనితో కలిసి ఇప్పుడు ఆయన యొక్క సొంత ఇంట్లోకి ఆయన వస్తున్నాడు. ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నామండి, ఎవరింట్లోనో ఉన్నాము, ఇన్కన్వీనియంట్గా ఉంది. మన ఇల్లు చూస్తే ఎక్కడో 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెళ్ళాలంటే ఇవన్నీ దాటుకుంటూ ఎన్నో స్టేషన్లు దాటుకుంటూ ఒక 12 గంటలు ప్రయాణం చేసి వెళ్ళాలి మనము మన ఇంటికి. ఈ 12 గంటలు కూడా ఎన్నో రకాలైనటువంటి భయాలు, ఆందోళనలు, సమస్యలు, ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో తెలియదు, ఎప్పుడు బయటపడతామో తెలియదు, అసలు ఇంటికి వెళ్తామో లేదో తెలియదు. అలాంటిది ఆ కుజగ్రహము ఇవన్నీ దాటుకుంటూ ఎన్నో ఇబ్బందుల్ని ప్రపంచానికి చక్కగా స్పర్శిస్తూ ప్రపంచాన్ని భయపెట్టేసి యుద్ధం ఎక్కడ జరుగుతుందో తెలియదు, ఏ మనిషి చచ్చిపోతాడో తెలియదు, ఎవరికి ఎక్కడ ప్రమాదాలు జరిగినాయో తెలియదు, ప్రమాదాల్లో బతికున్న వాళ్ళు ఎవరో తెలియదు, చచ్చిపోయిన వాళ్ళు ఎవరో తెలియదు. ఇన్ని రకాల కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఎన్నో రకాలైనటువంటి దుశ్చర్యలు
చేసేటటువంటి కుజగ్రహము శనిగ్రహంతో కలిసి, అంతకుముందు రాహుగ్రహంతో కలిసి నానా వేధలని బాధల్ని కలుగజేస్తూ సొంత ఇంట్లో ప్రశాంత చిత్తంగా ఆసీనుడవటానికి మే 11వ తారీఖు సిద్ధమవుతున్నాడు. కాబట్టి ఇది ఒక రకంగా ఆనందదాయకం. తన ఇంట్లో తను కూర్చున్నాడు అనుకోండి, తన సొంత ఇంటిని తను పాడు చేసుకోడు. అయితే మనకున్నటువంటి భచక్రంలో 12 రాశుల్లో కొంతమంది, కొన్ని రాశుల వారికి మరి రాశి ప్రభావం ఎలా ఉంటుందంటే నక్షత్రము, చంద్రుడు, అట్లాగే ఆ ఇల్లు. ఆ రాశి ప్రభావం అంటే ఇప్పుడు మనకున్న మేషం నుంచి వృషభము, మిథునము ఇట్లా ఈ విధంగా 12 రాశుల్లో కుజుడు కొన్ని రాశుల్లో ఉంటే మంచిని చేస్తాడు, కొన్ని రాశుల్లో ఉంటే కొన్ని దుష్పరిణామాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. దాని గురించి మనం కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి కుజుడు సొంత ఇంట్లో ఉండడం ద్వారా కొంత ఆరోగ్యపరమైనటువంటి ఊరట లభిస్తుంది. కానీ జాతకంలో ఏదైనా గనక కుజగ్రహ ప్రభావాలు గనక తీవ్రంగా ఉన్నట్లయితే ఆరోగ్యపరమైన శిరో సంబంధిత బాధలు, అట్లాగే అప్పులకి సంబంధించినటువంటి బాధలు తట్టుకోలేక వారిని వారు కొంతమంది పరిత్యాగం చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి కొంతమంది మేషరాశి వారు ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఊరికినే కాలు దువ్వేసేసి పోట్లాడకు వెళ్ళకండి. నాకన్నీ తెలుసు అనే అహంకార దర్పాలు మానేసుకోండి. ఈ 45 రోజులు 50 రోజులు కూడా నేను ఏ పనికైనా సిద్ధమే, నేను ఏ పనైనా సరే అవలీలగా చేసేస్తాను, ఇలాంటి లేనిపోని ఆవేశాలతో అడుగులు ముందుకు వేయకండి. దానివల్ల ఎన్నో అవమానాలు మీరు పడాల్సి వస్తుంది. కాబట్టి మేషరాశి. వృషభ రాశి వారికి వ్యాపారాదుల యందు, లేకపోతే భార్యాభర్తల యందు, సంఘంలో కీర్తి ప్రతిష్టల పరంగా, లేకపోతే ఏదైనా వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా పెట్టుబడులు పెట్టే కనుక ఎన్నో సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు, అట్లాగే ప్రయాణాల యందు ఆటంకాలు, ప్రమాదాలు, ఇబ్బందులు కలగటం, మాట్లాడే సంభాషణ చర్యల్లో కోపపూరితమైనటువంటి పరిస్థితులు కలగటము, అట్లాగే ఏదైనా సరే ఉద్యోగ వ్యవస్థల్లో పూర్తిగా నిర్వీర్యం జరగటం, ఉన్న ఉద్యోగాదుల్లో ఎన్నో కొట్లాటలు, గొడవలు జరిగి వీరిపైన మోసపూరితమైనటువంటి భావనలతో వీరి ఉద్యోగాల్లోంచి తీసేయటము, అట్లాగే ఆకస్మికంగా వారిలో ఉన్నటువంటి కొన్ని రోగాలు బయటకు వచ్చి దానికి తగినటువంటి ఔషధ క్రియలు, ఔషధ కర్మలు ప్రారంభం చేయటం, ఇలాంటివి కూడా వృషభ రాశి వారికి జరగటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ఎడబాట్లు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కొంచెం వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి వారికి చూస్తే చక్కటి ఉద్యోగ లాభస్థితి, అట్లాగే స్నేహితుల యందు కానీ, బంధువుల ద్వారా కానివ్వండి, ఆర్థికంగా కానీ, కుటుంబపరంగా కానీ, సంతానపరంగా కానీ విశేషమైనటువంటి లాభాదులు కలుగుతున్నాయనే చెప్పుకోవాలి. మిథున రాశి వారికి కుజగ్రహ ప్రభావము మే 11 నుంచి చాలా చాలా అత్యద్భుతంగా ఉంది. ఇక కర్కాటక రాశి వీరు గనక చూసుకున్నట్లయితే గృహపరమైనటువంటి, మాతృపరమైనటువంటి ఇబ్బందులు, అట్లాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో ఎన్నో సమస్యలు, సంతానపరమైనటువంటి విభేదాలు, కొంతమంది సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కర్కాటక రాశి వారికి. అట్లాగే కర్కాటక రాశి వారికి ప్రయాణాదుల యందు కూడా కొంత అనుకున్నటువంటి అభీష్టము నెరవేరక చేసినటువంటి ప్రయాణాలన్నీ కూడా వృధా అవ్వటము, అట్లాగే బహుబంధుత్వాల్లో భార్య తరపు కానీ, బంధువుల తరపు, తల్లి తరపు బంధువులతో కానీ, లేకపోతే అన్నదమ్ముల యందు కానివ్వండి కొన్ని విద్వేషాలు కలగటము, ఆస్తులు వాటి యొక్క క్రయ విక్రయాదుల యందు ధనపూరితమైనటువంటి విషయాలలో కొంత మాట పట్టింపులు పెరగటము. అట్లాగే ఈ సింహరాశి వారికి కుజగ్రహము 9వ భావంలో ఉండటం ద్వారా ప్రయాణాదుల యందు కాస్త ఇబ్బందులు కలగటము, ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసము చదువుకునేటటువంటి వారికి విశేషమైనటువంటి అవకాశాలు కలుగుతాయి. నూతన ఆవిష్కరణల యందు కాస్త శక్తివంతంగా కృషి చేసే అవకాశం కలుగుతుంది వీళ్ళకి. అట్లాగే ముఖ్యంగా కొంతమందికి అయితే కనుక ఉన్నత విద్యల పరంగా చేసేటటువంటి విదేశీ ప్రయాణాలకి కొంత ఆటంకాలు, ఇబ్బందులు కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు కలగటము జరిగే అవకాశము ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రయాణాల యందు చదువుల పరంగా కానివ్వండి ధనము ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి. తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు ఉండాలి సింహరాశి వారు. ముఖ్యంగా కన్యారాశి వారికి అష్టమంలో ఈ కుజగ్రహ ప్రభావము ఎన్నో రకాలైనటువంటి ఆత్మహత్యా ప్రేరణలకి, కొంతమందికి ప్రయాణ గండాలు, ప్రయాణాలలో ప్రమాదాలని సూచించటము, అట్లాగే ఈ యొక్క బంధువులతో ఎన్నో రకాలైనటువంటి అంతర్గత శత్రుత్వ విశేషాల యందు వీళ్ళకి తలనొప్పులు చాలా వచ్చే అవకాశము, ఏదైనా ఒక భూ సంబంధిత, గృహ సంబంధిత
ఆస్తిపాస్తులని అమ్మేటటువంటి విషయాల్లో, అన్నదమ్ముల మధ్య పొరపచ్చాలు సరిగ్గా లేక వాళ్ళ మధ్య వైషమ్యకరమైనటువంటి విషయాల్లో వీరు కోర్టు కేసుల దాకా వెళ్ళటం, కొంతమంది చెరసాలలో బంధింపబడటం, ఇలాంటివి కూడా జరగడం, ఆకస్మికంగా కొన్ని ప్రమాదాల ద్వారా వీరి యొక్క జీవితం విద్యకి, కొంతమంది విద్యార్థులకు విద్యకి దూరం అవ్వటం కన్యారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవమానాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగాదుల్లో మార్పులు చాలా ఉంటాయి. ప్రమోషన్ వస్తుంది కదా అనుకుంటే అది కాస్త ఉద్యోగం పోయే అవకాశాలు చాలామందికి ఉంటాయి. ఆకస్మికంగా ధనపరమైనటువంటి విషయాల యందు మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే తులారాశి వారికి సప్తమంలో కుజగ్రహ ప్రభావము భార్యాభర్తల పరంగా, అట్లాగే కొన్ని ఇబ్బందులు ధనపరమైనటువంటి వృత్తిపరమైనటువంటి విషయాలలో వీరు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మటుకు చక్కగా ధనలాభం కలుగుతుంది. వ్యాపారంలో భార్యాభర్తల మధ్య మాత్రము కుటుంబంలో కొన్ని విద్వేషాలు, సమస్యలు, వీరికి కోర్టు కేసుల్ని రుచి చూపించేటటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి. కొంతమందికి అయితే కనుక తులారాశి వారికి జాతకంలో దశలు అంతర్దశలు యోగిస్తే కనుక కుజగ్రహము సప్తమంలో ఉండటం ద్వారా వ్యాపారంలో దక్షత పెరుగుతుంది, వ్యాపారంలో మంచి నైపుణ్యం పెరుగుతుంది. అట్లా కొంతమందికి ఉద్యోగ అవకాశాలు లభించి వాటి ద్వారా కూడా చక్కటి ధనాదాయం కలగటము, కొంతమందికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా కలుగుతాయి తులారాశి వారికి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి 6వ స్థానంలో కుజుడు ఉండడం ద్వారా వీరికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో చక్కగా సెటిల్ అయ్యేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ముఖ్యంగా ఉన్నటువంటి అప్పుల్ని తీర్చేయాలనేటటువంటి మనస్సంకల్పము, అట్లాగే ధైర్యంతో కూడినటువంటి కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా ఈ కుజగ్రహము వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తోంది. శత్రు రోగ రుణ నివృత్తిని కలుగజేయడంలో ఈ యొక్క కుజగ్రహ ప్రాధాన్యత చాలా అధికంగా ఉందని చెప్పుకోవాలి. ధనుస్సు రాశి వారికి పంచమంలో కుజుడు ఉండటం వలన ధనమందు, ఆరోగ్యమందు కొంచెం జాగ్రత్త పడటం చాలా మంచిది. పెట్టుబడులు పెట్టేటటువంటి, లేకపోతే కొన్ని పోటీ అంటే కొంతమంది షేర్స్లోనో స్టాక్ మార్కెట్లోనో కనుక పెట్టుబడులు పెట్టేటట్టుగా కొంచెం ఆలోచించి బలాన్ని ఆపాదించుకొని వారి జాతక విశ్లేషణ చేసుకొని పెట్టుకోగలిగితే కనుక చాలా బాగుంటుంది. గృహపరమైనటువంటి విషయాల యందు, సంతానపరమైనటువంటి విషయాల యందు కూడా కొంత అనుకూలమైన పరిస్థితి కనిపిస్తోంది. మకర రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు వలన విద్యార్థులకి ఉన్నతమైనటువంటి చదువుల యందు ఆసక్తి పెరుగుతుంది. అట్లాగే చదువులో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిల్ని వారికి ఉన్నటువంటి యాటిట్యూడ్స్, మానసిక ప్రోద్బలంతో ముందుకు తీసుకువెళ్ళగేటటువంటి పరిస్థితి కలుగుతుంది. కొంతమందికి వ్యాపారపరమైనటువంటి నష్టాలు కలుగుతాయి రియల్ ఎస్టేటర్స్కి. అట్లాగే ఎవరికైనా సరే వివాహపరమైనటువంటి విషయాలలో గృహంలో సరైనటువంటి అనుకూలతలు కలక్క వివాహ ఆటంకాలు, వివాహ ప్రతిబంధకాల వలన కొంతమందికి వివాహాలు క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఈ కుజగ్రహం కలుగజేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి వారికి ధైర్యము, సాహసము, ఉన్నతమైనటువంటి కార్యాలయందు నేను ఏ పనైనా చేయగలనేటటువంటి అన్వేషణ, యాటిట్యూడ్స్ వలన వారు ఏ పనైనా చేయడానికి, ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో, ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూల విషయంలో వీరు ముందుకి వెళ్ళగలిగేటటువంటి స్టామినా ఎక్కువగా పెరిగే అవకాశము అధికంగా ఉంది. అట్లాగే కుంభరాశి వారు ఏదైనా సరే క్రయ విక్రయాదులు, అంటే భూ సంబంధిత, గృహ సంబంధిత క్రయ విక్రయాదుల విషయాలలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. లేకపోతే ఏజెంట్స్ ఎవరన్నా ఉంటే వారి ద్వారా మీరు కొంత నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అట్లాగే ఉద్యోగ సంబంధిత విషయాల్లో కుంభరాశి వారు కాస్త ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఇక మీనరాశి వారికి ఈ కుజగ్రహము ద్వితీయంలో ఉండటము, స్వక్షేత్రంలో ఉండటం ధనపరమైనటువంటి విషయాల యందు చక్కగా ఉంటుంది. కుటుంబంలో వీరికి ఉన్నటువంటి ధైర్య సాహసాలను మెచ్చుకునేవాళ్ళు, అట్లాగే వీరు చేసే పని యందు, అట్లాగే వీరు ఏదైనా కోరుకుంటే దాన్ని చేయాలనేటటువంటి తాపత్రయము, పూర్వజన్మార్జితము, పుణ్యరూపకంగా వీరికి కాస్త వరకన్నా సరే అనుకూలంగా ఉంటుంది. ఏదైనా కుటుంబంలో మీరు మాట్లాడేటప్పుడు వ్యక్తులతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కోపము, ఆవేశము కనుక ఉన్నట్లయితే అదే మీకు పెద్ద శాపంగా ఉంటుంది. ముఖ్యంగా సంతాన విషయంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానివ్వండి, మీ మాట, మీ చేత జాగ్రత్తగా మూమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. భార్య ముఖ్యంగా ఏదైనా సరే ధన సంబంధిత విషయాల్లో కానీ, పితృ సంబంధిత విషయాల్లో కానివ్వండి, సంతానపరమైన విషయాలలో కోర్టు కేసులు కనుక ఉన్నటువంటి వాళ్ళకి కొంత ఆర్థికపరమైనటువంటి ధన నష్టాలు కలిగైనా సరే దాన్ని సాధించాలి అనేటటువంటి అవకాశం కలుగుతుంది. తండ్రి యొక్క అనారోగ్యాలు ఉన్నటువంటి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టైనా సరే ఆయనకి రోగానికి తగినటువంటి మంచి ఔషధ ప్రక్రియలను అందజేయాలనేటటువంటి కోరిక అధికమవుతుంది మీనరాశి వారికి. కాబట్టి ముఖ్యంగా మేషం నుంచి మీనరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే కనుక మేషరాశి, వృషభ రాశి,
కర్కాటక రాశి, సింహరాశి, అట్లాగే కన్యారాశి, తులారాశి, ధనస్సు రాశి, మీనరాశి, మకర రాశి, ఈ రాశుల వారు తప్పకుండా కుజగ్రహానికి స్తోత్రం ఆచరించండి. లేదా ఏదైనా సరే విద్యపరంగా కానీ, వివాహపరంగా కానీ, కుటుంబపరంగా ఏదైనా సమస్యలున్నా, కోర్టు సమస్యలు కానీ, వాహనపరమైనటువంటి ప్రమాదాలు కానివ్వండి, వ్యాపారంలో నష్టాలు కానివ్వండి, ఊరికనే కోపం వస్తున్న కోపాన్ని పరిచయించడానికి కుజగ్రహానికి చక్కగా మాలాంటి గురువుల చేత మంత్రపరమైనటువంటి జపాన్ని ఆచరించి కుజగ్రహ హోమాన్ని కనుక చేసుకున్నట్లయితే, కుజగ్రహ దానాన్ని కనుక చేసుకున్నట్లయితే చాలా వరకు అంగారకుడి యొక్క అనుగ్రహము మీకు సర్వదా రక్షగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఓం కుజగ్రహాయ నమః.